హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ప్రభుత్వాలు దివ్యాంగులకు సంబంధించిన ప్రత్యేక సమాచారం, సదరం స్లాట్లు, అలాగే వికలాంగులకు ఉచిత పరికరాల పంపిణీకి సంబంధించి ఇతర ఉద్యోగ సమాచారం, బ్యాక్లాగ్ పోస్టులకు వివరాలను అందిస్తూ ఉంటారు. నేను ఆ సమాచారం రాగానే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణకు సంబంధించి జిల్లాల వారీగా అధికారులు సదరం స్లాట్ వివరాలను అయితే అందిస్తున్నారు. నేను కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా 2 జిల్లాల నుంచి మనకు ఈ సమాచారం అయితే దివ్యాంగులకు సంబంధించి వచ్చిందండి. ఆ సమాచారాన్ని తెలియజేస్తాను. అలాగే ఖమ్మం జిల్లాలో దివ్యాంగులకు సంబంధించి సదరం క్యాంపు నిర్వహించినప్పుడు దివ్యాంగుల అగచాట్లు అనే వార్త కూడా వచ్చింది. ఏమిటి అగచాట్లు అనేది కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ముందుగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి సదరం స్లాట్లు విడుదల చేశాము. మీ సేవా కేంద్రాల ద్వారా బుక్ చేసుకోవాలి అంటూ అధికారులు సమాచారాన్ని ఇస్తున్నారండి. ఆ వివరాలు అయితే ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ వికలత్వ నిర్ధారణ పరీక్షలు ఈ నెల అనగా డిసెంబర్ 5వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు స్థానిక జిల్లా జనరల్ ఆసుపత్రిలో నిర్వహించనున్నట్లు డిఆర్డిఓ నరసింహులు గారు ఒక ప్రకటన ద్వారా తెలుపుతున్నారండి. రెన్యువల్స్ చేయదలిచిన వారు బుధవారం మధ్యాహ్నం 1 గంట నుంచి మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఫోన్కి వచ్చే మెసేజ్, స్లాట్ రిసీవ్, మెడికల్ రిపోర్టు, ఆధార్ కార్డు తీసుకుని తమకు కేటాయించిన తేదీలో జనరల్ ఆసుపత్రికి రావాలని, ఇతర వివరాల కోసం డిఆర్డిఓ కార్యాలయంలో పింఛన్ సెక్షన్ అధికారులను సంప్రదించాలని ఇక్కడ మనకు తాజాగా అధికారులు అయితే సమాచారం ఇస్తున్నారండి. ఎవరైతే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి సదరం సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాలి అనుకునేవారు రెన్యువల్ ఈ రోజు నుంచే చేసుకోండి. ఆల్రెడీ కొత్తగా సదరం స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఇప్పటికే మెసేజ్ వచ్చి ఉంటుంది. మీ వెయిటింగ్ లిస్ట్ కాస్త బుకింగ్ అయ్యి మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది. ఈ నెల 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సంబంధించి వివిధ రకాల వికలత్వం కలిగిన వారికి ఈ మెసేజ్లు అయితే వచ్చి ఉంటాయండి. మీరు మీ సేవ రసీదు, ఆధార్ కార్డ్, అలాగే వికలత్వం మొత్తం కనిపించేలా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మొబైల్ నెంబర్ తదితర అయితే మీ పాత మెడికల్ రికార్డులు అయితే తీసుకుని మీ జిల్లాలో జరిగే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వెళ్ళి సదరం క్యాంపులకు అటెండ్ అవ్వండి. ఇక మనకు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి 11వ తేదీన కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఎవరైతే కంటి సమస్యలు ఉన్నవారు ఉచితంగా వచ్చి పరీక్ష చేయించుకోవచ్చు అంటూ అధికారులు తాజాగా సమాచారం ఇస్తున్నారండి. ఆ వివరాలు అయితే ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖల అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల అనగా డిసెంబర్ 11న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆప్థాలమిక్ ఆఫీసర్ బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో కంటి వైద్య శిబిరం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కొనసాగుతుందన్నారు. శిబిరంలో రోగులకు ప్రత్యేక కంటి సాధారణ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కాట్రాక్ట్ పొరగల వారికి మహబూబ్ నగర్, ఏనుగొండ లయన్ రామరెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేస్తామన్నారు. రోగులు బీపీ, షుగర్ పరీక్షలు చేసుకుని రిపోర్టుతో పాటు ఆధార్, రేషన్, ఓటర్ ఆరోగ్యశ్రీ కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ సెల్ నెంబర్ నాగర్ కర్నూలు జిల్లా అధికారులదండి. మీకు కంటి సమస్యలు ఉండి లేదా క్యాట్రాక్ట్ ఉండి ఆపరేషన్ చేయించుకోవాలి అనుకునేవారు, కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే 11వ తేదీన జరిగే ఈ కంటి వైద్య శిబిరానికి హాజరై మీకు ఉన్నటువంటి సమస్యలను ఉచితంగానే వైద్యం చేయించుకోండి. అలాగే మహబూబ్ నగర్ లో తాజాగా సదరం క్యాంప్ నిర్వహించగా దివ్యాంగులు అగచాట్టుబడ్డారని తాజాగా వార్త అయితే వచ్చిందండి. ఆ వార్త ప్రకారం వివరాలు అయితే ఇలా ఉన్నాయి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం సదరం క్యాంపు నిర్వహిస్తున్నట్టు, అయితే క్యాంపుకు వచ్చే దివ్యాంగుల కోసం సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటలకు క్యాంపు మొదలు కావాల్సి ఉండగా వైద్యులు సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక దూర ప్రాంతాల దివ్యాంగులు 8 గంటలకల్లా వచ్చి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. కనీసం కూర్చునేందుకు కుర్చీలు, బల్లలు లేక తాగునీరు సైతం సమకూర్చకపోవడంతో గంటల తరబడి అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో మంగళవారం క్యాంపు వద్ద పరిశీలన చేయగా పలువురు దివ్యాంగులు తమ గోడైతే వెళ్ళబోసుకున్నట్టుగా మనకు ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి తాజాగా సమాచారం అయితే వచ్చిందండి. అధికారులు దివ్యాంగులకు కూర్చునేందుకు కుర్చీలు కానీ, పల్లలు కానీ, మంచినీటి సౌకర్యం కానీ కల్పించకపోవడం అనేది విచారకరం.
వందల సంఖ్యలో వచ్చే దివ్యాంగులు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల నుంచి ఉదయం తెల్లవారుజామునే లేచి బస్సుల్లో బయలుదేరి ఈ మేరకు ఉదయం 7కి 8కి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డాక్టర్ల కోసం పడిగాపులు కాస్తూ ఉంటే వారి కనీస వసతులు కూడా కనిపించడం లేదనేది మనకు స్పష్టంగా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఇకనైనా అధికారులు మేల్కొని అన్ని జిల్లాల్లోనూ దివ్యాంగులకు సంబంధించి మౌలిక వసతులు ఏర్పాట్లు కల్పించి వారికైతే సరైన ఏర్పాట్లు చేయాలని ఆశిద్దాం. ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏదైనా సదరం స్లాట్ ఉచిత పరికరాల పంపిణీకి సంబంధించి సమాచారం వస్తే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీరు ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.